రైట్ సమస్యరావు ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నా, ఇంత పెద్ద ఎత్తున వరదలు వస్తున్నా కూడా మీ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎక్కడ ఉన్నారని చెప్పేసి రైతులు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం ఉంది అసలు వాళ్ళ దగ్గర? సురేష్, గత 2 సందర్భాల్లో కూడా ఖమ్మం జిల్లా మొత్తం ప్రమాదంలో పడ్డప్పుడు, వరదలు ముంచెత్తినప్పుడు, వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిసినప్పుడు, వాగులు వంకలు వస్తున్న సందర్భాల్లో ప్రజల ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్న సందర్భాల్లో కూడా ఒక హెలికాప్టర్ రప్పించలేకపోయినటువంటి చరిత్ర ఖమ్మం జిల్లా మంత్రులకు దక్కుతుంది. ఎందుకంటే గత ఆగస్టు 31 సెప్టెంబర్ 1వ తేదీన జరిగినటువంటి వరదల్ని మనం చూసాం. ఈ అనేక మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డప్పుడు ఒక హెలికాప్టర్ కూడా రక్షించలేకపోయినటువంటి దుస్థితిని కూడా మనం చూసాం. ఆ పరిణామాలను గమనించినటువంటి ప్రజానికం ఇప్పటికే వర్షం వస్తుందంటే కొంత భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వర్షం వస్తుంది లేదంటే తుఫాన్ వస్తుంది అంటే కనుక భయపడుతున్నారు. ఎందుకంటే మున్నేరు పరివాహక ప్రాంతంతో అనుబంధం ఉంటుంది ప్రజలకు. ఆ మున్నేరు పరివాహక ప్రాంతంలో దాదాపుగా 20,000 మంది పైచిలకు ప్రజలు జీవనం సాగిస్తూ ఉంటారు. కాబట్టి 2 నియోజకవర్గాల పరిధిలో, 3 నియోజకవర్గాల పరిధిలో ఎవరైతే 3 మంత్రులు ఉన్నారో 3 నియోజకవర్గాల పరిధిలో ఈ మున్నేరు ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత మంత్రుల నుంచి భరోసా దొరుకుతుంది. ప్రజాప్రతినిధులు ఆసరాగా ఉంటారని భావించేటువంటి ప్రజలకు ఎప్పుడు కూడా నిరాశ ఎదురవుతుంది. గడిచిన 2 ఏళ్లలో 23 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినటువంటి ఇంత కాలంలో కూడా ఒక్కసారి కూడా ప్రజలకు అండగా లేదని ఇవాళ జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా వరద వస్తుంది, వర్షం వస్తుంది, ఆ సందర్భంలో మంత్రులు ప్రత్యక్షంగా ఉండి సహాయ చర్యలకు పర్యవేక్షించినటువంటి పాపాన పోలేదు. దానివల్లనే ఈ ప్రజానికానికి కొంత అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ప్రజలు ప్రమాదాలు ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు అండగా ఉండాల్సినటువంటి ఆస్కారం ఉంది కదా, ఎందుకు రావడం లేదు అని కూడా ప్రజానికం ప్రశ్నిస్తున్నారు. నిన్న మదిరలో దాదాపుగా మొత్తం పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 3-4 కాలనీలు మునిగిపోయి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తే దాకా పరిస్థితి వచ్చిందంటే అక్కడ ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడే అనేటువంటిది ఒకసారి అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు మున్నేరు ప్రవాహం వల్ల ఇటు పాలేరు నియోజకవర్గం కావచ్చు, ఖమ్మం నియోజకవర్గంలో కూడా ప్రధానంగా ప్రజలు ఎఫెక్టివ్గా ఇబ్బంది పడుతున్నారు. చాలా మున్నేరు ప్రవాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులను మంత్రులు దగ్గర నుండి తొలగిస్తే బాగుండేది అనేది.